మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున కూడి వచ్చిన మీకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మన వాక్య భాగము సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయము 50వ వచనం చదువుదాం. 17వ అధ్యాయము 50వ వచనం. దావీదు ఫిలిష్తీని కంటే బలాఢ్యుడై ఖడ్గము లేకయే వడిసెలతోనూ రాతితోనూ ఆ ఫిలిష్తీయుని కొట్టి చంపెను. ప్రార్థన. ప్రేమగల తండ్రి, మహోన్నతుడా, నీ పాదములకు వందనాలు, స్తోత్రం చెల్లించుకుంటున్నాం. నీ కనికరము, నీ ప్రేమ, దయ మా పట్ల చూపించి ఈ దినము నీ సన్నిధికి వచ్చే భాగ్యం ఇచ్చినందుకై స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. కూడి వచ్చిన వారిని దీవించి ఆశీర్వదించి బలపరచండి. పాటలు పాడిన వారిని దీవించి ఆశీర్వదించండి. ప్రార్థించిన వారిని, వాక్యం చదివిన వారిని దీవించి ఆశీర్వదించి మీ కాపుదల దయచేయండి. ఈ లేఖన భాగము మాకందరి గుడక అర్థమన్నట్లుగా సహాయం చేసి నడిపించండి. దీనదాసుని మరుగుపరిచి మీరు మాట్లాడుమని యేసయ్య నామంలో అడిగి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. సమూయేలు మొదటి గ్రంథము 17వ అధ్యాయము 50వ వచనాన్ని మనం చదువుకొని ఉన్నాం. ఈ వచనములోని మాట మనము చదివినప్పుడు ఇలా అర్థమవుతుంది. దావీదు ఫిలిష్తీను కంటే బలాఢ్యుడై ఖడ్గము లేకయే వడిసెలతోనూ రాతితోనూ ఆ ఫిలిష్తీను కొట్టి చంపెను అని. కొట్టి చంపెను. దావీదు జీవితములో ఇప్పటికే పరీక్షకు గురై నిరూపించబడిన అతని విశ్వాసం మూలంగానే దావీదు గొల్యాతు మీద విజయాన్ని పొందాడు. అతని విజయానికి నడిపిన దేవుడు. అయితే మనము ఈ అధ్యాయంలో గమనించి ఆలోచన చేసినప్పుడు అతని జీవితంలో ఒక 3 విషయాలు మనము నేర్చుకోవచ్చు. 3 విషయాలు లేదా ఒక 5 విషయాలు నేను క్లుప్తంగా మీకు జ్ఞాపకము చేస్తాను. ఒకటవదిగా, దేవుని పట్ల ఆశపడే హృదయము దావీదుకుంది. దేవుని పట్ల ఆశపడే హృదయము దావీదుకు ఉంది. ఎలాగా దీన్ని మనం గుర్తించగలుగుతాము అంటే 16వ అధ్యాయము 7వ వచనంలో 16వ అధ్యాయము 7వ వచనంలో, అయితే యెహోవా సమూయేలుతో ఇలాగూ సెలవిచ్చాను, అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకము. మనుషులు లక్ష్య పెట్టు వాటిని యెహోవా లక్ష్య పెట్టాడు. నేను అతని త్రోసివేసి ఉన్నాను. మనుషులు పైరూపమును లక్ష్య పెట్టుదురు గాని యెహోవా హృదయమును లక్ష్య పెట్టును అనేది. అవునా? దేవుని పట్ల ఆశపడే హృదయం దావీదుకుంది కాబట్టి దేవుడు హృదయమును చూచేవాడు. దేవుడు పైరూపం చూసేవాడు కాదు. అతని ఎత్తు, అతని బలము, అతని ఆస్తి అంతస్తులు, పలుకుబడి, పేరు, ఇవి దేవుడు ఏమాత్రం కూడా చూడడు. దేవుడు ఏమాత్రం కూడా చూడడు. దేవుడు చూచేది ఏమిటంటే హృదయమును చూస్తాడు, నీ మనసు చూస్తాడు,
నీ బుద్ధి చూస్తాడు. అందుకోసమే సమూయేలుతో ప్రభు అన్నాడు, మనుషులు పైరూపం లక్ష్య పెడతారు కానీ నేను హృదయమును లక్ష్య పెట్టుదను, అతని త్రోసి వేసినాను అన్నాడు. ఆ విధంగా దేవుడు ఎస్ఐ కుమారులలోని 7 మందిని త్రోసివేశాడు. దేవుని యొక్క చూపు, దేవుని ఉద్దేశం ఏంటంటే దావీదు అతని మీద దేవునికి ఒక ఉద్దేశం ఉంది. దేవుణ్ణి తాను ఎరుగు దేవుడు కూడా దావీదును ఎరిగినవాడు. చాలా మందికి దేవుడు తెలుసు కానీ దేవునికి నువ్వు తెలుసా? అదే ప్రశ్న. యేసు ప్రభు అంటే అందరికి తెలుసు, కానీ ఆయనకు నువ్వు తెలుసా? ఆయన నీకు తెలిసి నీవు ఆయనకు తెలియకపోతే కనుక వేస్ట్ అనేది గుర్తుంచుకోవాలి. అందుని బట్టి నేను అతన్ని త్రోసివేసినాను అని ప్రభు అన్నాడు. అది అతడు దేవుణ్ణి, ఆయన సన్నిధిని సదా వెతుకుతూ ఉండేలా చేసింది. దావీదు దేవుణ్ణి వెతికేవాడు, దేవుని సన్నిధి వెతికేవాడు, దేవుని ప్రసన్నతను చూడడానికి ఆశపడేవాడు. దేవుడన్నా దావీదు నాకెంతో ప్రేమ అనేది వాక్యం చెబుతూ ఉంది. దినవృత్తాంతములు మొదటి గ్రంథము 16వ అధ్యాయము 10వ వచనం చూడండి. 16వ అధ్యాయము 10వ వచనములో ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయించుడి, యెహోవాను వెదుకువారు హృదయమునందు సంతోషించుదురుగాక. 11వ వచనం గుడుక, యెహోవాను ఆశ్రయించుడి, ఆయన బలమును ఆశ్రయించుడి, ఆయన సన్నిధి నిత్యము వెదకుడి అని దేవుని వాక్యం చెప్తూ ఉంది. ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయించుడి. దేవుడు పరిశుద్ధుడు, దేవుడు పరమాత్ముడు, దేవుడు సర్వాగ్ని, దేవుడు ఆశ్చర్యకరుడు. అవునా? ఆయన ఉన్నవాడు అనువాడు నిరంతరము ఉన్న దేవుడు కాబట్టి మనము ఆయనను బట్టి అతిశయించు వారమై ఉండాలి. ధనమును బట్టి కాదు, బలగమును బట్టి కాదు, అందాన్ని బట్టి కాదు. అవునా? దేవుణ్ణి బట్టి మనము అతిశయించేవారుగా ఉండాలి. నా దేవుడు, నన్ను పుట్టించినవాడు, నన్ను పోషించేవాడు, నన్ను సంరక్షించేవాడు, నన్ను బాగు చేసేవాడు, నన్ను తన రాజ్యం చేర్చుకునేవాడు అని ఆయనను బట్టి మనము అతిశయించు వారమై ఉండాలి. అతిశయించడం మాత్రమే కాదు, యెహోవాను వెదుకువారు హృదయమునందు సంతోషించుదురు అనే మాట ఉంది. సంతోషం ఎక్కడ ఉంటుంది? బంధువుల్లో ఉంటుందా? సంతోషం ఎక్కడ ఉంటుంది? బడిలో ఉంటుందా? గుడిలో ఉంటుందా? ఆస్తులో ఉంటుందా? అంతస్తుల్లో ఉంటుందా? అందములో ఉంటుందా సంతోషం? యేసులోనే సంతోషం, దేవునిలోనే మనకు సంతోషము, సమాధానము దొరికేది అనేది మనము గుర్తుంచుకోవాలా. యెహోవాను ఆశ్రయించుడి, ఆయన బలమును ఆశ్రయించుడి, ఆయన సన్నిధిని నిత్యము వెదకండి. వెతికితే దొరుకుతాడు, వెదకండి, ఆయన సన్నిధి నిత్యం వెదకండి అని బైబిల్ చెప్తుంది కదా. కాబట్టి మనము వెదికేవారుగా ఉండాలి. వెతుకుదామా? దేవుడు దొరుకుతాడు. దేవుడు ఎక్కడనో లేడు. అవునా? ఎక్కడ 2-3 నా నామమున కూడి ఉంటారు అక్కడనే ఉంటాను అని చెప్పినవాడు. వెతకండి అని దేవుని వాక్యం చెబుతుంది.
రెండవదిగా మనం ఆలోచన చేస్తే, ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను గూర్చిన గౌరవం, కీర్తి పట్ల దావీదుకు పట్టుదల, ప్రగాఢమైన శ్రద్ధ ఆయనకుంది అనేది దేవుని వాక్యమే మనకు చెబుతూ ఉంది. ఏమిటి? చూడండి, బైబిల్లో 5వ అధ్యాయము 26వ వచనములో రాయబడిన మాట. సమూయేలు మొదటి గ్రంథము 5వ అధ్యాయం 26వ వచనం. 5వ అధ్యాయము ఇక్కడ చూద్దాం. చూడండి, దినవృత్తాంతముల మొదటి గ్రంథము 5వ అధ్యాయము 26వ వచనములో, కాబట్టి ఇశ్రాయేలు దేవుడు అశ్షూరు రాజైన మనస్సును అశ్షూరు రాజైన తిగ్లత్ పిలేసెరు మనస్సును రేపగా అతడు రూబేనీయులను, గాదీయులను, మనష్షే అర్థగోత్రపు వారిని చెరపట్టి నేటికి కనబడుచున్నట్లుగా అలాహునకును, అహోర్నకును, ఆరాకును, గోజాను నది ప్రాంతముల వరకును వారిని కొనిపోయెను అని ఈ వచనాలు మనకు జ్ఞాపకము చేస్తాయి. ఏదేమైనా ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను గూర్చినటువంటి దావీదునకు ప్రేమ ఉంది అనేది మనకు బాగా అర్థమవుతుంది. అందును బట్టి ఆ దేవుని పట్ల ఆ ప్రేమను మనము దక్కించుకునేటువంటి వారుగా ఉండాలి. ఆయనను ప్రేమిస్తే మనకు అది మేలు అనేది మనము గుర్తుంచుకోవాలి. ఇక దేవుని వాక్యం చెప్తున్న మాట ఏమిటంటే, 3వదిగా ఆలోచన చేస్తే, అంతకుముందు దేవుడు దేవునికి ప్రార్థించి పొందిన దేవుని విమోచన అనుభవాల జ్ఞాపకాలు దేవుని శక్తిలో అతనికున్న నమ్మకాన్ని బలపరిచినాయి అనేది దేవుని వాక్యమే మనకు చెప్తుంది. సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయానికి వచ్చేద్దాం. ఈ 17వ అధ్యాయంలో మనం చూస్తాం 34 వచనం 17-34 వచనంలో, అందుకు దావీదు సౌలుతో ఇట్లా అన్నాడు, మీ దాసుడనైన నేను నా తండ్రి యొక్క గొర్రెలను కాయుచుండ సింహమును ఎలుగుబంటియును వచ్చి మందలో నుండి ఒక గొర్రె పిల్లను ఎత్తుకొని పోవుచుండగా నేను దానిని తరిమి చంపి దాని నోట నుండి ఆ గొర్రెలను విడిపించితిని. అది నా మీదికి రాగా దాని గడ్డం పట్టుకొని దానిని కొట్టి చంపితిని. మీ దాసుడనైన నేను ఆ సింహమును ఎలుగుబంటిని చంపితిని. జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించిన ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు వాటిలో ఒకదాని వలె అగుననియు, సింహము యొక్క బలము నుండి ఎలుగుబంటి యొక్క బలము నుండి నన్ను రక్షించిన యెహోవా ఈ ఫిలిష్తీయుని చేతుల నుండి కూడాను నన్ను విడిపించుననియు చెప్పెను. అందుకు సౌలు, పొమ్ము, యెహోవా నీకు తోడుగా ఉండునుగా కానీ దావీదుతో చెప్పెను అన్నమాట. ఇక్కడ దేవుని యొక్క బలం మనం చూస్తాము. దావీదు దేవుని బలమును దేవుణ్ణి ఆశ్రయించినాడు. కాబట్టి ఫిలిష్తీయుని చంపడానికి ఆయుధాలు అక్కరలేదు, ఆయుధములు అక్కర్లేదు, డాల్ అక్కర్లేదు, ఈటె అక్కర్లేదు, అవునా, వస్త్రాలు అక్కర్లేదు, ఇవేవి అక్కర్లేదు దావీదుకు. దావీదు చేతిలో కర్ర, దావీదు చేతిలో ఒడిశాల, ఒక రాయి ఉంటే చాలంతే. ఎంత లావు బలాఢ్యున్నైనా దావీదు జయించగలుగుతాడు. ఎందుకంటే దేవుడు తనకు తోడుగా ఉన్నాడు కాబట్టి అనేది అర్థమవుతుంది.
అందుకే దావీదు అన్నాడు, ఎలుగుబంటి యొక్క బలము నుండి, సింహము యొక్క బలము నుండి యెహోవా నన్ను కాపాడినాడు. వీడెంత, అవునా, ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎంతటి వాడు, వాటిలో ఒకదాని వలె అగునుగాక అన్నాడు. అది దేవుని పిల్లలకు ఉన్నటువంటి బలం. అంతే, మన బలము దేవుడే, మన ఆస్తి దేవుడే, మన సర్వ సంపద గుడుక అంత దేవుడే అని మనము ఎరిగి ఉన్నట్లయితే గనక మనం విజయాన్ని పొందగలుగుతాము అనేది మనం గుర్తుంచుకోవాలి. కీర్తనల గ్రంథంలో మరో మాట చూద్దాం, చూడండి. 29వ కీర్తన 3-4 చరణాలు. 29వ కీర్తన 3-4 చరణాలు చూస్తారా? యెహోవా స్వరము జలముల మీద వినబడుచున్నది, మహిమగల దేవుడు ఉరుము వలె గర్జించుచున్నాడు. మహాజలముల మీద యెహోవా సంచరించుచు ఉన్నాడు. యెహోవా స్వరము బలమైనది, యెహోవా స్వరము ప్రభావము గలది అని ఉంది. ఇక్కడ దేవుని స్వరము అని వినబడుతూ ఉంది, అవునా? యెహోవా స్వరము జలముల మీద వినబడుచు ఉందంట. జలముల దగ్గరికి వెళ్ళి మనము మాట్లాడే ప్రతి మాట కూడా అది ఎంతో దూరం వినపడుతుంటుంది, అవునా? కాబట్టి ఆయన స్వరం మహిమగల, ఆయన ఉరుము గర్జన, అవునా, మహాజలముల మీద యెహోవా సంచరించుచున్నాడు అన్నమాట ఉంది. జలముల మీద సంచరించుచున్నాడు, యెహోవా జలముల మీద సంచరిస్తున్నాడు. దేవుని ఆత్మ జలముల మీద అల్లాడుచు ఉండెను. యేసుక్రీస్తు ప్రభు సముద్రం మీద నడిచినాడు. ఇవన్నీ కూడా మనకు బైబిల్లో కనిపిస్తాయి. యెహోవా స్వరము బలమైంది, యెహోవా స్వరము ప్రభావము గలది. కాబట్టి దావీదు తన బలమును ఆశ్రయించలేదు, కానీ యెహోవా బలమును ఆశ్రయించినాడు, యెహోవాను ఆశ్రయించినాడు. అందుకోసమే మనుషులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు అని దేవుని వాక్యమే మనకు చెప్తూ ఉంది. ఇక 4వదిగా మనం ఆలోచన చేస్తే, గొల్యాతు మీద, ఫిలిష్తీయుల మీద విజయాన్ని సాధించడానికి దావీదు తన శక్తిని గాక దేవుణ్ణి నమ్మినాడు. తన శక్తిని నమ్ముకోలేదు, దేవుని నమ్మినాడు దావీదు. దేవుని నమ్మాడు దావీదు. ఎలా దేవుని నమ్మినాడు దావీదు అంటే చదువుదాం. 17వ అధ్యాయానికి రండి. సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయము 37వ వచనం. 17వ అధ్యాయము 37వ వచనం చూడగా రాయబడిన మాట, సింహము యొక్క బలము నుండి, ఎలుగుబంటి యొక్క బలము నుండి నన్ను రక్షించిన యెహోవా ఈ ఫిలిష్తీయుని చేతుల నుండి కూడా నన్ను విడిపించుననియు చెప్పాను అన్నమాట ఉంది. 45వ వచనం కూడా చూద్దాం. 45వ వచనంలో దావీదు, నీవు కత్తియు ఈటయు బల్లెమును ధరించుకొని నా మీదికి వచ్చుచున్నావు, అయితే నీవు తిరస్కరించిన ఇశ్రాయేలు సైన్యములకు అధిపతియగు యెహోవా పేరట నేను నీ మీదికి వచ్చుచున్నాను అన్నాడు. దావీదు పలుకుతున్న మాట చూడండి. గొల్యాతుతో దావీదు అంటున్నాడు, నీవు కత్తియు ఈటయు బల్లెమును ధరించుకుని నా మీదకి వస్తున్నావు, అయితే నీవు తిరస్కరించిన ఇశ్రాయేలు సైన్యములకు అధిపతియగు యెహోవా పేరట నేను నీ మీదకి వస్తున్నాను. నేను నీ మీదకి వస్తున్నాను. ఎలా వస్తున్నాను నీ మీదకి? నీవు తిరస్కరించినావే, అవునా, నీవు తిట్టావే, సైన్యములకు అధిపతి యెహోవా పేరట నేను వస్తున్నాను నీ మీదకి అని సవాలు వేశాడు. ఇంకేముంది? 46వ వచనములో, ఈ దినమున యెహోవా నిన్ను నా చేతికి అప్పగించును, నేను నిన్ను చంపి నీ తల తెగవేతును, ఇశ్రాయేలులో దేవుడున్నాడని లోక నివాసులందరూ తెలుసుకున్నట్లు నేను ఈ దినమున
ఫిలిష్తీయుల యొక్క కళేబరములను ఆకాశ పక్షులకును భూమృగములకును ఎత్తును అని సవాలు వేసినాడు. 47వ వచనం, అప్పుడు యెహోవా కత్తి చేతను ఈట చేతను రక్షించువాడు కాడని ఈ దండు వారందరూ తెలుసుకొందురు. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. అంతే, యుద్ధము నాది కాదు, యుద్ధము యెహోవాదే. దేవుడు యుద్ధం చేస్తాడు నీ మీద, అవునా? ఆయన మిమ్మును నా చేతికి అప్పగిస్తాడు. దేవుడు యుద్ధం చేస్తాడు, దేవుడు మా చేతికి మిమ్మలను అప్పగిస్తాడు. యుద్ధము నాదే అనలే దావీదు, యుద్ధము దేవుంది, అవునా? యుద్ధము దేవుడు చేస్తాడు అన్నాడు. అదే విధంగానే జరిగింది అనేది మనకు అర్థమవుతుంది కదా. ఈ విషయాలన్నీ కూడా మనము గుర్తుంచుకునేవారుగా ఉండాలి. బైబిల్ ఇంకేం చెప్తుంది ఇట్లా అంటే, చూడండి 33వ కీర్తన 16వ చరణములో, 33వ కీర్తన 16వ చరణములో, ఏ రాజును సైన్య బలము చేత రక్షింపబడడు, ఏ వీరుడును అధిక బలము చేత తప్పించుకొనడు. 17వ వచనం, రక్షించుటకు గుర్రము అక్కడకు రాదు, అది దాని విశేష బలము చేత మనుషులను తప్పింపజాలదు అని అన్నాడు. 44వ వచనం, 44వ కీర్తన 6-7 వచనాల్లో, నేను నా వింటిని నమ్ముకున్నాను, నా కత్తియు నన్ను రక్షింపజాలదు, మా శత్రువుల చేతుల నుండి మమ్మను రక్షించువాడవు నీవే, మమ్మను ద్వేషించు వారిని సిగ్గుపరచువాడవు నీవే అన్నమాట వ్రాయబడి. నిజమే, దేవుడే, అంతేమీ లేదు. నా వింటిని నేను నమ్ముకున్నాను కానీ అది నన్ను రక్షించలేదు, కానీ నీవు నన్ను రక్షించువాడవు. మా శత్రువుల చేతుల నుండి మమ్మను రక్షించువాడవు నీవే అన్నాడు. నిజమే, ఆయన రక్షించువాడు అనేది దేవుని వాక్యం మనకు జ్ఞాపకము చేస్తూ ఉంది. ఇక చివరిగా 5వది మనం ఆలోచన చేస్తే ఇలా వాక్యం చెబుతుంది, యెహోవా ఆత్మ దావీదు మీదకి బలంగా దిగివచ్చింది అన్నమాట. దేవుని ఆత్మ దావీదు మీదకి బలంగా దిగివచ్చెను అని వ్రాయబడి ఉంది. 16వ అధ్యాయం 13వ వచనంలో ఆ మాట చూస్తాం. 16వ అధ్యాయం 13వ వచనంలో ఆ మాట చూస్తాం. యెహోవా ఆత్మ దావీదు మీదకి బలంగా వచ్చెను, తర్వాత సమూయేలు లేచి రామాకు వెళ్ళిపోయాను అనే మాట వ్రాయబడింది. దేవుని ఆత్మ చేత నింపబడిన వాడు దావీదు అనేది మనకు అర్థమవుతుంది. అందును బట్టి దావీదు ఫిలిష్తీను కంటే బలాఢ్యుడై ఖడ్గము లేకయే వడిసెలతోనూ రాతితోనూ ఆ ఫిలిష్తీను కొట్టి చంపినాడు. ఫిలిష్తీను కొట్టి చంపాడంత ఏం లేదు. బలమున్నోడేమో పడిపోయినాడు, బలము లేని బాలుడేమో గెలిచినాడు, అవునా? ఆ ఫిలిష్తీయుడు 40 దినాలు తన యొక్క గంభీరమైన మాటను బట్టి ఇశ్రాయేలును తిట్టాడు, తిరస్కరించినాడు, దేవుని సైన్యాన్ని తిరస్కరించాడు. కానీ దావీదు చేతిలో తాను ఓడిపోయినాడు. ఒకే రాయితో ఒకే దెబ్బ కొట్టాడు, తాను పడిపోయినాడు. దావీదు పరిగెత్తుకొని పోయి అతని మీద నిలబడి అతని కత్తి తీసుకొని అతని తలకాయ ఛేదించినాడు, చంపేశాడు. దేవుని సన్నిధిలో విజయాన్ని పొందగలిగినాడు. ఇశ్రాయేలు ప్రజలకు జయం, దేవునికి జయం, ఫిలిష్తీయులకు అపజయం అనేది మనకు అర్థమవుతుంది. కాబట్టి దావీదు ఫిలిష్తీయుని కంటే బలాఢ్యుడై అనే మాట కనిపిస్తుంది. బలం లేని వాడే కావచ్చు, కానీ దేవుడు అతన్ని బలపరిచినాడు. పిల్లోడే, యవనస్తుడే కావచ్చు,
దేవుని చేత బలపరచబడినాడు కాబట్టి అసాధ్యమైనది దేవుడు సుసాధ్యము చేసినాడు. సైన్యమంతా పారిపోయినప్పుడు దావీదు నిలబడ్డాడు. యుద్ధం యెహోవాదే అన్నాడు. దేవునికి అప్పగించుకున్నాడు, విజయాన్ని పొందగలిగినాడు. ఆ విధంగా మనం కూడా మన సుశక్తితో కాకుండా, సొంత ఆలోచన ప్రకారం కాకుండా దేవుని చిత్తానికి మనం అప్పగించుకుందాం. దేవుడే మన పక్షమున ఆయన వాదిస్తాడు. దేవుడే మన పక్షమున ఆయన గెలుస్తాడు. దేవుడే మన పక్షంగా ఉంటే, మన పక్కన ఉంటే ఇక మనకు భయం ఏమంటూ కూడా ఉండదు. ఆ విధంగా యేసుక్రీస్తు ప్రభు మన కోసమై దిగవచ్చి అప్పగించుకొని చనిపోయి సమాజ తిరిగిలేసిన దేవుడు ఆయన నమ్ముకున్న మనము మరి దేవునికి భయపడుతూ దేవుని సన్నిధిలో ఉంటూ ప్రభువును మనము ఘనపరచుదాం. అలాగా చేయడానికి ప్రభు మనకు సహాయము చేయునుగాక. ఆమేన్. ప్రార్థన. ప్రేమగల తండ్రి, నీ వందనాలు, స్తోత్రములు. మీరు అందించిన లేఖన సత్యం దీవించండి, ఆశీర్వదించండి. అనేకుల హృదయాల్లో కార్యం జరిగించి ప్రతిఫలం దయచేయమని, దేవా సంఘాన్ని దీవించి బలపరచుమని, చేరువచ్చి వాక్యం విన్న వారిని దీవించి మీరు ఆశీర్వదించమని మీకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పరమందున్న తండ్రి ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం కూడి వచ్చిన మనకు సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.